గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 21 ఏప్రిల్ 2025 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే భారత్లో పురుషులు మహిళలు 2024 నివేదిక. సో ఈ నివేదికను విడుదల చేసింది ఎవరు అని అంటే మనకి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిందనమాట. ఈ నివేదికలో నిర్ణయాల్లో మహిళల యొక్క భాగస్వామ్యం అనే అటువంటి అంశంపై అధ్యయనం అనేది చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడంలో మహిళల యొక్క భాగస్వామ్యం అనే అంశంపై వీళ్ళు అధ్యయనం చేసి ఆ అధ్యయనం ఆధారంగా ఈ నివేదిక అనేది విడుదల చేశారు. సో కుటుంబాలలో తమ హక్కులను మహిళలు స్వేచ్ఛగా వినియోగించుకొని నిర్ణయాలు తీసుకున్నప్పుడే మహిళా సాధికారతకు పునాదులు పడతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా ఒక విషయంలో డెసిషన్ మేకింగ్ అనేది మహిళలు సరిగ్గా తీసుకున్నప్పుడే మహిళా సాధికారతకు పునాదులు ఏర్పడతాయని చెప్పి చెప్తున్నారు. సో విద్య, ఉపాధి, నాయకత్వం, నిర్ణయాత్మక స్థానాల్లో ఎలాంటి వివక్ష లేకుండా వారికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పేసి స్పష్టం చేసింది. అంటే వాళ్ళకి విద్యలో కానీ ఉపాధిలో కానీ నాయకత్వ లక్షణాల్లో కానీ నిర్ణయాత్మక స్థానాల్లో వాళ్ళని మహిళలను ఎలాంటి వివక్ష లేకుండా వాళ్ళకి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి అని చెప్పి స్పష్టం చేశారు. సో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంత మహిళలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని, కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో మరింత పురోగతి సాధించి స్త్రీ పురుష సమానత్వం సాధికారత కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ నివేదిక తెలుపుతుందన్నమాట. అంటే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంత మహిళలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఈ నివేదిక ప్రకారం ఏంటి అంటే కేంద్ర మంత్రివర్గంలో మహిళల యొక్క వాటా అనేది తగ్గింది. మనకి 2013లో కేంద్ర మంత్రివర్గంలో మహిళల వాటా 12% ఉంటే ఇప్పుడు 2024కి వచ్చేసరికి 9.72% ఉందన్నమాట. అంటే కేవలం 7 మహిళా మంత్రులు మాత్రమే ఉన్నారు కేంద్ర మంత్రివర్గంలో. అలాగే చూస్తే మనకి 2024 లోక్సభ ఎన్నికల్లో టోటల్ 800 మంది పోటీ చేస్తే 74 మంది మాత్రమే గెలుపొందారు. అంటే 9.3% గెలుపొందారనమాట. దాదాపు 12 రాష్ట్రాల నుంచి మహిళా ప్రాతినిధ్యం అనేదే లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటే ఆ 17 లోక్సభలో 2 మహిళలు ఉన్నారనమాట. దేశవ్యాప్తంగా అసెంబ్లీలలో 4107 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే మొత్తం 384 మంది మహిళలు అంటే 9% పైగా ఎమ్మెల్యేలు ఉన్నారనమాట. అంటే టోటల్గా 4107 ఉంటే దాంట్లో మనకి 384 మంది మహిళలు ఉన్నారనమాట, 9% మాత్రము. అట్లే మరి తెలంగాణ చూస్తే 119 స్థానాలకు గాను 10 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారనమాట తెలంగాణలో. అట్లాగే మనకి సుప్రీంకోర్టు, హైకోర్టులలో మొత్తం అనుమతించినటువంటి జడ్జి పోస్టులు 1112 అనమాట, 122 అనమాట. అందులో 106 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. సిక్కిం హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల యొక్క వాటా 33%. మరి తెలంగాణ హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల వాటా ఎంతంటే 30% అనమాట. సో దేశవ్యాప్తంగా పోలీస్ బలగాల్లో కూడా 31.5 లక్షల మంది పనిచేస్తే దాంట్లో 3.06 లక్షల మహిళలు అంటే 9.74% మాత్రమే మహిళలు ఉన్నారనమాట పోలీస్ బలగాల్లో. అట్లాగే సివిల్ పోలీస్లో వచ్చేసి మహిళలు 14.97, ఎన్ఎస్జీ కమాండ్లో వచ్చేసి 0.72 అనమాట. సో ఇండియన్ ఆర్మీలో 2020లో మహిళల వాటా 3.8% ఉంటే 2024కి వచ్చేసరికి అది 4.1%కి పెరిగింది. వాయుసేన 2020లో 13.3 ఉంటే 2024లో 13.4కి పెరిగింది. నావికాదళంలో 2020లో 5.5% ఉంటే 2024లో 6.8%కి పెరిగింది అనమాట. మరి ఐఏఎస్లు ఉన్నారు కదా, 2023లో 74 మంది మహిళలు మనకి ఐఏఎస్లుగా ఉన్నారనమాట 2023లో. తెలంగాణలో కుటుంబ నిర్ణయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 86.16% అయితే పట్టణ ప్రాంతాల్లో 88.87% కుటుంబ నిర్ణయాల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేది ఉంది. సో మహిళల పేరిట ఇల్లు, ఆస్తులు కూడా తక్కువగానే ఉన్నాయి, పురుషుల పేర మాత్రమే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయన్నమాట మన తెలంగాణ రాష్ట్రంలో. అట్లాగే మనకు సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారము 2024. సో మనకి సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఈరోజు మనకి సివిల్ సర్వీసెస్ డే కదా, ఏప్రిల్ 21 అంటే. సో ఈ డే సందర్భంగా మనకి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇతనికి ఈ పురస్కారం అనేది లభించింది. నార్నూర్ మండలాన్ని బ్లాక్ ఆస్పిరేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆరోగ్యం, పోషణ, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి విభాగాల్లో అభివృద్ధి పరిచాడనమాట ఈ కలెక్టర్. ఏ మండలాన్ని అంటే నార్నూర్ మండలాన్ని. నెక్స్ట్ మనకి
ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రామ్ కింద 426 బ్లాక్లను ఎంపిక చేస్తే వాటిలో నార్నూల్ టాప్ 5లో ఒకటిగా నిలిచిందనమాట. సో థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సాంస్కృతిక పాంచ్వ అధ్యాయ్, ఇదొక పుస్తకం అనమాట. అంటే సో మనకి నరేంద్ర మోడీ గారు మనకు అధికారంలో వచ్చిన నుంచి 2015 ఢిల్లీలో ఎర్రకోటపై చేసినటువంటి ప్రసంగం నుంచి మొదలు పెడితే వారణాసిలో రీసెంట్గా ఆర్జే శంకర్ కంటి ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా చేసిన ప్రసంగం వరకు కూడా ఆ పుస్తకంలో పొందుపరచడం అనేది జరిగిందనమాట. అంటే పిఎం మోదీ వివిధ సందర్భాల్లో దేశ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలపై చేసిన 34 ప్రసంగాలను ఒక పుస్తక రూపంలోకి మార్చడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రసంగించడం అంటే 2015లో ఢిల్లీలో ఎర్రకోట నుంచి స్టార్ట్ చేస్తే మనకి రీసెంట్గా వారణాసిలో ఆర్జే శంకర్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగం వరకు ఉన్నటువంటి ప్రసంగాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయన్నమాట. అట్లాగే భారత సంస్కృతి, ఆచారాలు, ఆధ్యాత్మిక విలువలు, వారసత్వంపై మోదీ చెప్పినటువంటి అంశాలు అందులో ఉన్నాయి. ఈ పుస్తకంని ఆచార్య మహామండలేశ్వర్ పూజ్య స్వామి అవధ్శానంద్ గిరి మహారాజ్ ఇతనన్నమాట. ఎవరు అంటే ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే ఆచార్య మహామండలేశ్వర్ పూజ్య స్వామి అవధేశానంద్ గిరి మహారాజు గారు ఎక్కడ ఆవిష్కరించారు అని అంటే మనకి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనే దాంట్లో ఆవిష్కరించడం జరిగింది. సో దీనికి మనకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కూడా హాజరయ్యారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ మాల్ పంచాయతీకి ఆత్మనిర్భర్ పంచాయతీ అవార్డు అనేది రావడం జరిగింది. మనకి ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుని ఇస్తారనమాట. మరి ఈ మాల్ పంచాయతీ అనేది ఎక్కడ ఉంది అంటే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ మనకి జాతీయ అవార్డును అందుకోనుంది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్ర ప్రభుత్వం మాల్ని ఎంపిక చేసిందనమాట. అంటే మొత్తం 19 అంశాల మీద ఎలాంటి ప్రగతి సాధించింది అని చెప్పేసి దరఖాస్తులు స్వీకరిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మాల్ అనే గ్రామ పంచాయతీని ఎంపిక చేసిందనమాట. ఎందుకు అంటే ఆర్థిక స్వావలంబన సాధించిన పంచాయతీలకు ఈ అవార్డు అనేది ఇస్తారనమాట. అంటే ఆర్థికంగా స్వావలంబన అంటే ఆర్థికంగా వీళ్ళు ఏదైతే గ్రామ పంచాయతీ ఎక్కువగా డబ్బులు సంపాదిస్తుందో ఆ పంచాయతీలకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామం ఏడాదికి 70 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తుందన్నమాట. పన్ను వసూలు, పారిశుద్ధ్యము, పచ్చదనం నిర్వహణలో కూడా ఈ గ్రామం అనేది ఆదర్శంగా నిలుస్తుంది ఈ పంచాయతీ. సో దీని కింద 1 కోటి ప్రోత్సాహక బహుమతి కూడా మనకి లభిస్తుంది అనమాట ఆ గ్రామ పంచాయతీకి. ఈ అవార్డు ఎంపిక కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ పశువుల సంత, అంటే ప్రతి మంగళవారం కూడా పశువుల సంత జరుగుతుంది. ఆ పశువుల సంత ద్వారా ఈ గ్రామ పంచాయతీకి మనకి ఎక్కువగా ఆదాయం వస్తుందన్నమాట. సో దాని కారణంగానే దీనికి ఈ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్రాల స్వయం సాధికారతపై కమిటీ అన్నమాట. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రాల స్వయం సాధికారతపై సుప్రీం మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సభ్యులు ఎవరు అంటే అశోక్ వర్ధన్ శెట్టి అండ్ నాగనాథన్. ఈ అశోక్ వర్ధన్ శెట్టి వచ్చేసి మనకి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, నాగనాథన్ వచ్చేసి తమిళనాడు ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్ అనమాట. సో రాష్ట్రాల చట్టబద్ధ హక్కులు పరిరక్షించడంతో పాటు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపరచడం. అంటే అసలు ఈ కమిటీ దేనికోసం ఏర్పాటు చేశారు అంటే రాష్ట్రాల యొక్క హక్కులను పరిరక్షించడంతో పాటు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం కోసం. అయితే ఈ కమిటీ 2026 నాటికి మధ్యంతర నివేదిక ఇస్తుంది, 2 సంవత్సరాల్లో పూర్తి నివేదికను ఇస్తుంది అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగిందనమాట. సో తమిళనాడు ప్రభుత్వం 1969లో రాజ్మన్నార్ అధ్యక్షతన కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మనకు వస్తుంది మనకి ఇండియన్ పాలిటీలో. సో మనకి తమిళనాడు ప్రభుత్వం 1969లో రాజ్మన్నార్ అధ్యక్షతన కూడా సో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీని రాజ్మన్నార్. నెక్స్ట్ 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఐసీఏఆర్ డీజీగా మంగీలాల్ జాట్ నియమితులయ్యారనమాట. సో ఇతను 3 years వరకు ఆ పదవిలో ఉండనున్నారు. మనకు తెలుసు కదా ఐసీఏఆర్ అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. సో మరి ఐసీఏఆర్ ఏం చేస్తుంది అని అంటే దేశంలోని వ్యవసాయ పరిశోధన విద్యను సమన్వయం చేసే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అనమాట. అంటే రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్ ఇవి రెండింటినీ కూడా సమన్వయం చేసేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అనమాట. సో ఇది భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ పరిశోధన విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే ఈ ఐసీఏఆర్ దేని ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుందన్నమాట. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.